విజయవాడలో ఎండలు సుర్రుమంటున్నాయి. మరోపక్క కూరగాయలు, చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎండల తీవ్రతతో పాటు చికెన్, మటన్ ధరలు పెరిగిపోయాయి. కానీ విని ఎరుగని విధంగా కిలో చికెన్ ధర 320 రూపాయల నుంచి 350 రూపాయలు దాటేసింది. ఎండ దెబ్బకు కోళ్లు చనిపోతూ ఉండడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్ పైన గణనీయంగా పడింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు ఉష్ణోగ్రతలతో పాటు భారీగా పెరిగిపోతున్నాయి. మాంసం ధరలను చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. సగటు మానవుడు కొనలేని, తినలేని పరిస్థితుల్లో రేట్లు పలుకుతున్నాయి. ఉష్ణోగ్రతలో భారీ తేడాలు ఉండడంతో కోళ్లకు కొత్త వైరస్లు వచ్చి వందల సంఖ్యలు చనిపోతున్నాయి. దీంతో కోళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ ఉండడంతో కోడి రేటు కొండెక్కి కూర్చుంటోంది. వారానికి ఒకసారి చికెన్, మటన్ తిన్నా కూడా నెలకి 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుందని మాంసం ప్రియులు వాపోతున్నారు. బయట ఫ్లూ నడిచినా అది ఎక్కువ ఉడకపెట్టుకొని తినమంటున్నారు కదా, అసలు మానేమని చెప్పట్లేదు, తినమనే చెప్తున్నారు. డాక్టర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు తినమనే చెప్తున్నారు. పెద్ద పెద్ద వీళ్ళు కూడా తింటున్నారు. అలా ఏం లేదు, అసలుకి పర్వాలేదు, బాగానే ఉంది. అప్పుడు మీద కన్నా ఎక్కువ బాయిల్ చేసుకొని తినమంటున్నారు. అలానే తినొచ్చు. అది పైన పెరిగినది, మనదేం పెంచింది, మనమేం పెంచింది ఏం కాదు కదా, షాపులలో పెంచే ఏం కాదు కదా. ఈ పైన పేపర్ రేట్ పదే మేము అలానే తీసుకొని అలానే అమ్ముతున్నాం. మన